సంగారెడ్డి జిల్లా శివంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. RRR రోడ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులను రైతులు కార్యాలయంలో బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌటకూరు మండలం శివంపేట గ్రామంలో భూసేకరణ నోటీసులు ఇవ్వడానికి వచ్చిన ఆర్ఐ ప్రమోద్, జెడ్పీటీ ప్రవీణ్ మాట్లాడిన విధానం రైతులను ఆగ్రహానికి గురిచేసింది. ఎకరాకు 16 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయాన్ని అధికారులు వెల్లడించగానే భూములు అసలు విలువ కోటికి పైగానే ఉంటుందని రైతులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. అనంతరం ఆగ్రహంతో ఉన్న రైతులు ఇద్దరు అధికారులను పంచాయతీ కార్యాలయంలోకి లాక్కెళ్లి బంధించారు. సమాచారం అందుకున్న జోగిపేట సీఐ అనిల్ కుమార్ పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి అధికారులను విడుదల చేయించారు. కొద్దిసేపు సీఐ రైతుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎకరాకు 16 లక్షలకు మా భూములు ఇవ్వమంటూ రైతులు కరాఖండిగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మెదక్ రిపోర్టర్ బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. RRR గా నిర్మించబోతున్న రోడ్డు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో ఆ నోటీసులు అందజేయడానికి వెళ్లిన ఆర్ఐ ప్రమోద్ మరియు జీపీటీ ప్రవీణ్లను రైతులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎకరాకు 16 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ నోటీసు ఇవ్వడానికి వచ్చిన అధికారులను చెప్పగానే ఆ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరా భూమి బయట కోటి రూపాయలు పలుకుతుంటే మీరు 16 లక్షలు ఇవ్వడం ఏంటని చెప్పి దాన్ని మేము ఎలాంటి ఒప్పందం ఒప్పుకోమని చెప్పి రైతులు అధికారులను బలవంతంగా కార్యాలయంకి లాక్కెళ్లి వాళ్ళను లోపల చేసి డోర్లు బంధించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట సిఐ అనిల్ కుమార్ పోలీసులతో సిబ్బందితో శివంపేటకు చేరుకొని రైతులకు నచ్చజెప్పి అధికారులను విడిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు సీఐతో రైతులు వాగ్వాదం కూడా దిగారు. తాను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సూచించడం కూడా జరిగింది. దీంతో వివాదం సద్దుమణిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూపాయలు 16 లక్షలు విలువైన భూములు ఇచ్చేది లేదని చెప్పి వారు ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ RRR భూమిని సేకరించేందుకు 1:3 నిష్పత్తితో 100 రూపాయలు ఉంటే 300 రూపాయల చొప్పున ఇచ్చే విధంగా అక్కడ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రస్తుతం అయితే అక్కడ పలుకుతున్నది 1 కోటి రూపాయలు పలుకుతుంది. ఆ 1 కోటి రూపాయలు పలికే భూమిని మీరు 16 లక్షలకు ఎలా మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం కొనసాగిస్తారని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం చేసి కొద్దిసేపు బాహాబాహికి దిగడం జరిగింది. మాటల్లో యుద్ధం కూడా కొనసాగింది. స్వీయ. థ్యాంక్ యూ బాసిత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.